ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడు బిడ్డలారా, నక్షత్రముల సంఖ్యను దేవుడు కలగజేసినాడు, వాటన్నిటికి కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. నక్షత్రాలకు పేర్లు ఉన్నాయా అంటే ఉన్నాయి దేవుడు బిడ్డలారా. అందుకనే మన పితరుడైన యోబు గారు ఆయన రాసిన గ్రంథములో 38వ అధ్యాయములో చాలా చక్కగా రాయబడుతున్న మాటలు 31 వచనం, 38, 31. ఆ నక్షత్రములకి దేవుడు పేర్లు కలగజేసినాడని మన పితరుడైన యోబు సెలవిస్తూ ఉన్నాడు. చదువుతూ ఉన్నాను, గమనించండి. ఒక నక్షత్రం పేరు కుత్రిక నక్షత్రము, రెండోది మృగశిరకు, మూడో నక్షత్రము పేరు సప్తఋషి. ఒకటేమో కుత్రిక, రెండోదేమో మృగశిర, మూడోది సప్తశిరి. నక్షత్రాలకు పేర్లు పెట్టి అందమైన ప్రకృతిని చేసి, ఆ ప్రకృతిలో ప్రతి ఋతువుకి మానవుడికి కావలసినది భూమి మీద సమస్తము కూడా ఆయన కలగజేసిన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి విశ్వాసంతో నమ్మినప్పుడు ఆయన భూమి ఆకాశములు కలగజేసి, సృష్టిని ప్రకృతిని కలగజేసి, ఆ ప్రకృతి దేవుని యొక్క మాటని నెరవేర్చే బైబిల్గా ఉంటున్నది. నిజంగా 7వ సంఘకాలానికి ప్రవక్తను దేవుడు పంపించి, ఆ ప్రవక్త ద్వారా పలికినాడు. ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్క అణువులో దేవుడు ఉన్నాడు. నిజమే ప్రియులారా, ప్రతి ఒక్క గడ్డిపోష ఒక జీవం కలిగి అది బ్రతుకుతూ ఉన్నది అంటే ఆ జీవము దేవుడిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎగ్జాంపుల్గా ఉదయకాలమున ఉదయించినప్పుడు సూర్య యొక్క కిరణాలు లేత వయసులో ఉంటున్నాడు. మధ్యాహ్నానికి వచ్చేళ్ళకే యవ్వన కాలమున దశలోనికి, ఆ తర్వాత సాయంత్రం వచ్చేళ్ళకి వృద్ధాప్యానికి. సూర్యుడు ఉదయించి మధ్యాహ్నం ప్రకాశించి సాయంత్రము అస్తమిస్తూ ఉన్నాడు. దీనికి కారణము మనిషి భూమి మీద పుట్టి చనిపోయి తిరిగి లేవాలని దేవుడు ఉద్దేశం కలిగి మానవుని భూమి మీద సృష్టించినాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ కలిగి ఉంటే చనిపోయినా తిరిగి లేస్తావని దేవుడు వాగ్దానం చేసినాడు. కనుక ప్రకృతిని కలగజేసిన దేవుడిని మనము కూడా సంపూర్ణంగా నమ్మి ఆయన మార్గంలో నడిచినట్లు ఆయనతో మనం జీవిస్తే, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే చనిపోయినా మనం తిరిగి లేవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు వాక్యాన్ని దీవించగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నక్షత్ర సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టిన దేవుడు కాబట్టి నీ స్తోత్రములు నాయన. బిడ్డలను మీరు వినేవాళ్ళని, చూసేవారిని, వారి కుటుంబాలని 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడు బిడ్డలారా, వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.